సార్ భవిష్యత్తులో వైసీపీ పార్టీ పరిస్థితి ఏంటి? అవకాశం ఉందంటారా అధికారం రావడానికి? 100% నేను వచ్చే అవకాశం ఉందేమో అని అనిపిస్తుంది చూస్తూ ఉంటే. బట్ చాలా ముందు కదా నేను మాట్లాడడం. బట్ నిన్న వచ్చిన జనాలు కానీ అయిపోయింది, వైసీపీ పరిస్థితి అయిపోయింది, మునిగిపోయాను అని చెప్పంటారు. జగన్మోహన్ రెడ్డి త్వరలో రేపు మాపు జైలుకి వెళ్తారని చెప్పి కూడా పదే చెప్తాను. ఇంకా జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తే ఇంకా పార్టీ భూస్థాపితం అని చెప్పంటారు. ఆ పరిస్థితి ఉంటుందంటారా వైసీపీ పార్టీ? నేను మరింత 40% ఓట్ బ్యాంక్ మీరు ఒక గంటలో ఇటువంటి విషయాలు నాతో మాట్లాడలేరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల చరిత్రను తెలుసుకుని మాట్లాడాలి ఎవరైనా సరే. ఈ రాష్ట్ర రాజకీయాల చరిత్రని ప్రజలు, ఈ సమాజంలో వివిధ వర్గాలు, గుంపులు, కులాలు, మతాలు, వీటి యొక్క బిహేవియర్, పొలిటికల్ బిహేవియర్, రాజ్యం పట్ల గుంపులకున్న కాంక్ష, ఆకాంక్ష, ఇన్ని విషయాలు కదా డిసైడ్ చేసేది. కాబట్టి ముందు నేను అడిగి అందరినీ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఓన్లీ వన్ థింగ్ టు ఎనీబడీ. ఎందుకు మాట్లాడతారు? నిన్న జగన్మోహన్ రెడ్డి వీ కెనాట్ ఆన్సర్ ఫర్ ఎవ్రీథింగ్. వీ కెనాట్ ఆన్సర్, దట్ ఈస్ నాట్ అవర్ జాబ్. మనం చెప్పాలి. నువ్వేదో అజెండా ఇస్తే ఆ అజెండా నేను కొట్టుకుపోవడం ఏంటి? నేను చెప్తా ఉన్నాను, ఆఖరికి మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు, చేయబోయే ఆలోచన చేస్తూ ఉన్నారు. ప్రైవేట్ పరం పీపీపీ 3 కింద ప్రైవేట్ పరం అయితే 50% సీట్లు ఆఖరికి అప్పనంగా మేనేజ్మెంట్ కోటకి వెళ్ళిపోతాయి. అంటే 50% సీట్లు అయిపోతాయంటే దాదాపు ఈ 15 కాలేజీలో 1500 సీట్లు దాదాపు పోతాయి. అందులో 750 సీట్లు డబ్బులు ఫీజుల మీద డిపెండ్ అవుతాయి. 750లో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, ఈబీసీలు కూడా ఉంది ఆఖరికి. అదేదో ఈ ఎకనామికల్ బ్యాక్వర్డో లేకుంటే ఇంకో బ్యాక్వర్డ్ ఏదో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టింది, ఇవి ఉన్నాయి. మరి పేదలంతా ఏమైపోవాలి? డబ్బులు ఉంటేనే డాక్టర్ కావాలా? ఇవి మాట్లాడాలి కదా. ఇది కదా అజెండా. ఇది అజెండా కాకుండా ఆ అజెండా మాట్లాడతావా? ఇదే ఎంతసేపు పొలిటికల్ అజెండా ఈ రాష్ట్రంలో? ఇంకో అజెండా లేదా? ప్రజల గురించి ఆలోచించరా?